ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. సింహరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. జూన్ నెలలో సింహరాశి వారికి ప్రారంభములో ప్రతి పని కూడా విజయవంతముగా సాగుతోందా అనిపిస్తూ ఉంటుంది. చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని సింహరాశి వారు పొందబోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి విషయాన్ని భూతద్దములో చూడటం మానేసి అది సవ్యమైన అపసవ్యమైనప్పటికీ కూడా యథార్థ విషయాన్ని గ్రహించి సానుకూలముగా స్పందిస్తూ జీవనము గడపటము చాలా ఉత్తమం. అలాగే ప్రతి విజయం వెనకాల కూడా అహంకారముని ప్రదర్శించకుండా ఉండాలి. చిన్నపాటి విజయానికి కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూ సమాజంలో ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక భావనతో గట్టిగా మాట్లాడుతూ మనము చేసినదే సరైనది అని వాదిస్తూ జీవనాన్ని గడపకూడదు. ధైర్యముగా తప్పుని తప్పని చెప్పాలి, ఒప్పుని ఒప్పని చెప్పాలి. తప్పుని ఒప్పుగా చూపించకూడదు. ఒకవేళ ఎదుటవాడు మంచి చేస్తుంటే ప్రశంసించేటువంటి సహృదయం కలిగి ఉండాలి. ఇలా చేయటం ద్వారా మంచి ఫలితాలని సింహరాశి వారు జూన్ మాసంలో పొందుతారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఈ యొక్క మాసములో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కెరియర్లో చక్కటి అనుభవాన్ని అయితే కనుక మీరు పొందుతారు. ఏ వ్యక్తి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడితే పట్టు సాధించగలము, ఎలాంటి వ్యవహారాల యందు మనము ఆనుకూలముగా ఉంటాము అనేటువంటి విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి మన జీవితంలో మనకి గురువు లాంటి వాడే. మంచిని నేర్పే ప్రతి వ్యక్తి మన గురువే. మరోవైపు కుటుంబ ఒత్తిడి విపరీతముగా ఉంటుంది పురుషుల మీద, సింహరాశి పురుషుల మీద. ఆ ఒత్తిడి నుంచి యథావకాశంగా తప్పుకోవచ్చు, తొందరే లేదు. కానీ ఆత్రమాత్రముగా కుటుంబ సభ్యులని నిందించటము, మాట్లాడటము చేయకుండా జాగ్రత్త పడటమే సింహరాశి వారు చేసేటువంటి ప్రధానమైనటువంటి విషయం. జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాను. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు అపహరించుకొని పోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారము యందు ఆనుకూలమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు. ఈ రాశి వారికి, సింహరాశి వారికి కొంత ధనము విషయంలో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వముగా ఉన్నటువంటి కొన్ని పనులు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కొంతకాలం కలిసి వచ్చింది, ఇప్పుడు కలిసి రాదు. ఖర్చు భారము వలన అనారోగ్య పాలవుతారు. ఇదేమిటండి విచిత్రం అంటే అంతే. ఖర్చులు పెరిగాయి కాబట్టి శరీరం బాగుంది అని అంటే ఎక్కడికైనా రమ్మంటారనో ఏదైనా చేయమంటారనో మనము అనారోగ్య సాకుని మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పినటువంటి సాకులు కొన్ని ఈ మాసంలో నిజమవుతాయి. పెట్టుబడి విషయంలో, వ్యాపార పెట్టుబడి విషయాలలో, గృహ పెట్టుబడి విషయాలలో, స్థలము పెట్టుబడి విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి.
తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నష్టపోతారు. విద్యార్థులకి లీడర్షిప్ అవకాశాలు వస్తాయి, సద్వినియోగపరచుకోండి. ఉద్యోగము మారేటువంటి అవకాశము ఉంది అనుకుంటే తప్పనిసరిగా మారటానికి ప్రయత్నం చేయండి. గోచారమృత్యా ఆనుకూలమైనటువంటి సమయం. కొన్ని మోసపూరితమైనటువంటి ఉద్యోగాలు కూడా వస్తాయి, వాటిల్లో వేలు పెట్టకండి. మీకు వచ్చిన పనిని మాత్రమే చేయండి. మాసాంతములో వృత్తి వ్యాపారములకి చాలా కలిసి వచ్చేటువంటి సందర్భము, ధనలాభము ఉంటుంది. మొదటిలోనే చెప్పాము మీకు, ఈ మాసము ఆనుకూలమైనటువంటి మాసమని. కొత్త విషయాల మీద అవగాహనని పెంచుకుంటూ ఉంటారు మాసాంతములో. వ్యసనపరులు అవుతారు అని నేను అనను, కానీ వ్యసనపరులు చుట్టూ మాత్రం ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆపరేషన్ అంటే స్థిరమైనటువంటి ఆపరేషన్ వైద్యులు చెప్పి చేయించుకోవాల్సిందే అని అంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేసుకోవటం మంచిది. ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. కుమార్తె కుమారుడి విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామి పైన నమ్మకం పెట్టండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా హేళన చేయవద్దు, తక్కువ చేసి మాట్లాడవద్దు, చెడు అభిప్రాయంతో చూడవద్దు. నాకు సెంటిమెంట్ కాదు నా భార్య, నా భర్త నాకు సెంటిమెంట్ కాదు అని అనుకోకూడదు. అది చాలా ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు మాసాంతంలో. సంతానము లేనటువంటి వారికి సంతానపరమైనటువంటి యోగ్యము ఈ మాసంలో గోచరిస్తుంది. ఉద్యోగము లేనటువంటి వారికి ఈ యొక్క జూన్ మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి 25వ తారీఖు లోపల కొన్ని అవకాశాలు మెరుగుపడతాయి. చిన్నపాటి ఉద్యోగం వచ్చినా చెయ్యను అని చెప్పి చేయటం మంచిది. నాకు ఇది వద్దు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా ఏదో వస్తుంది అని ఆశతో కూర్చుని ఉన్నటువంటి ఆహారాన్ని వదిలి ఆ యొక్క పస్తుతో ఉండటమే. దొరికినప్పుడు కొంత పదార్థమనైనా సరే స్వీకరించడం మంచిది. ప్రాణాయామం ద్వారా అలాగే యోగాభ్యాసము ద్వారా చాలా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క సింహరాశి జాతకులు జూన్ మాసంలో పొందుతారు. వీరికి వీరి పట్ల దృష్టి కంటే కూడా పరుల పట్ల దృష్టి పెరిగేటువంటి ప్రమాదము కూడా జూన్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద మనం దృష్టి పెట్టడము అంటే మన పని మనం చెడగొట్టుకున్నట్టే అర్థం. కాబట్టి ఈ విషయంలో కూడా మాసాంతములో జాగ్రత్త అవసరం. అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు భగవత్ చింతనని చేయండి. ఆదివారము పూట, ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము పూట కూడా తప్పనిసరిగా సూర్యుడి దర్శనము చేయండి. సూర్య అష్టకము వినండి, ఆదిత్య హృదయము వినండి. అలాగే ఆదివారము పూట సింహరాశి జాతకులు మాంసాహారాన్ని తినటం మానివేయటం చాలా మంచిది. ఆరోగ్యము స్థిరముగా ఉంటుంది. అలాగే కొంత నిలకడైనటువంటి సంపాదనను కూడా పొందుతారు. కోర్టు వ్యవహారాల యందు కూడా శుభ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు. గృహములో చాలా మంచి పేరుని సంపాదిస్తారు. విదేశీయస్తులు, ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఇతరుల యొక్క వ్యవహారములో జోక్యం చేసుకోకుండా ఉంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే
మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.